హాయ్ అండి, వెల్కమ్ టు టాటాస్ రెసిపీస్. ఇవాల్టి స్పెషల్ పనీర్ బుర్జీ. ఇది అన్ని టైప్స్ ఆఫ్ రోటీస్లోకి బాగుంటుంది. ఇంకా క్విక్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? ముందుగా పనీర్ని వేడి నీళ్ళల్లో వేసి 10 నిమిషాలు ఉంచండి. ఇలా చేయడం వల్ల పనీర్ చాలా మృదువుగా, మరింత రుచిగా ఉంటుంది. ఈలోగా 2 మీడియం సైజ్ టొమాటోస్, 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి తీసుకుని నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకోండి. తర్వాత పన్నీర్ని చేత్తో ఒత్తి నీటిని తీసి మరీ సన్నగా కాకుండా చేత్తో చెదుపుకోండి. ఆ తర్వాత కడాయిలో అరగరిట ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి 10 సెకండ్స్ వేయించండి. ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు టొమాటో ముక్కలు వేసి 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి టొమాటో ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి 1 నిమిషం పాటు మసాలా పట్టేంత వరకు వేయించి పనీర్ వేసి మూత పెట్టి పూర్తిగా సిమ్ములోకి మార్చి మధ్య మధ్యలో కలుపుతూ 3 నిమిషాలు ఉడికించండి. తర్వాత 1/2 టీ స్పూన్ కసూరి మేతి చేత్తో నలుపుకొని వేయండి. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచిగా మృదువుగా పనీర్ బుర్జీ రెడీ. వేడివేడిగా రోటీస్తో పనీర్ బుర్జీ ఎంజాయ్ చేయండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ and share to your friends and relatives.